నాతో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు విద్యుత్ సరఫరాలో ఏ రకమైన అంతరాయం కానీ లో వోల్టేజ్ సమస్య కానీ ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కడెక్కడైతే లో వోల్టేజ్ సమస్య ఉందో ఆ లో వోల్టేజ్ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనంగా సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనకు సంబంధించి శాంక్షన్స్ కూడా రావడం జరిగింది. నియోజకవర్గ ప్రజలకు గుర్తుండి ఉంటుంది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో 6 కోట్ల రూపాయలతోని 132/33 kV సబ్స్టేషన్ నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా భూమిని కొనుగోలు చేసి ఎన్పిటిసిఎల్కు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నియోజకవర్గ కేంద్రంలో 132/33 kV సబ్స్టేషన్ ఉండడం వలన విద్యుత్ సరఫరా చాలా వరకు మెరుగుపడ్డది. లో వోల్టేజ్ సమస్య కూడా పరిష్కారమైంది. అదేవిధంగా కొత్తగా జిల్లాలో ఏర్పడిన తర్వాత స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రము రెవెన్యూ డివిజన్ గా మారిన తర్వాత ఎన్పిటిసిఎల్ కూడా సమయంలో నిధులు జమ కావడం లేదు. సన్నాలు అమ్ముకున్న వాళ్ళకు బోనస్ ఇంతవరకు చెల్లించలేదని నానా రకాలుగా ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నాను, తప్పుడు ప్రచారం చేస్తున్నాను. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. భారత రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఎవరైనా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ జనగామ జిల్లా కనుక వస్తే, జనగామ జిల్లాలో ఎన్ని వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సన్నాలు 8 మెట్రిక్ టన్నులు కొన్నాం, దొడ్డు 8 మెట్రిక్ టన్నులు కొన్నాం. ఎంతమంది రైతులకు అమ్మిన వాళ్ళకి ఇప్పటికే డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ అయింది. అదేవిధంగా సన్నాలు అమ్మిన వాళ్ళకి ఎంతమందికి బోనస్ కూడా జమ అయిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక వరంగల్ జిల్లాలోనే నాకున్న సమాచారం మేరకు మన జనగామ జిల్లాలో ఇప్పటికే దాదాపు 134 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు 90 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ అయినాయి. అదేవిధంగా సన్నాలకు సంబంధించి కూడా దాదాపు 1000 మంది రైతులకు ఇప్పటికే బోనస్ కూడా చెల్లించడం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ దగ్గర, సివిల్ సప్లైస్ వాళ్ళ దగ్గర, అగ్రికల్చర్ అధికారుల దగ్గర ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే వాటిని నివృత్తి చేసుకోవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ఇప్పటి వరకు 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసి, రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ సన్నాలకు బోనస్ చెల్లిస్తూ ఉంటే కూడా మరి దిక్కులు వచ్చిన పరిస్థితిలో దివాలాకోరు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేస్తున్నది సరైనది కాదు అని చెప్పి హరీష్ రావు గారు మాటి మాటకి ఒక మాట అంటున్నారు, బోనస్ బోగస్ అయింది అని అంటున్నారు. బోనస్ అనేది సార్థకమైంది, బోనస్ అనేది నిజమైంది. సన్నాలు అమ్ముకుంటున్న రైతులకు బోనస్ అనేది వాళ్ళ అకౌంట్లో జమ అవుతున్నది. అది మీరు జనగామ జిల్లా నుంచి వివరాలు సేకరించి సమాచారం కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు నేను కోరుతున్నాను. బోనస్ అనేది బోగస్ కాలేదు, బోనస్ అనేది నిజమైంది. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది చేస్తున్నది అనే విషయాన్ని కూడా దయచేసి రైతులు అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ
అడుగడుగున రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. రైతులను గందరగోళానికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇలాంటి దివాళాకోరు రాజకీయాలు మానుకోవాలని, రాష్ట్ర ప్రగతిలో, రాష్ట్ర అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలలో మీ భాగస్వామ్యం ఉండాలని, మీ సూత్రం ఉండాలని చెప్పి నేను ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అనునిత్యము ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా కాలేదు, అప్పుడే ఎన్నికలు వచ్చే అవకాశాలు కూడా లేదు. చివరి సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హడావిడి చేస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కానీ మొదటి సంవత్సరంలోనే ప్రతిపక్షాల హడావిడి చేస్తున్నాయి అంటే ఏదో జరగబోతున్నది, ఏదో కాపుతున్నది అనే విధంగా హడావిడి చేస్తున్నారంటే ఎంత అక్కసుకొని వాళ్ళు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అధికారాన్ని పోగొట్టుకొని కక్కలేక మిగలేక ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏ రకంగా ప్రజలకు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు గమనించాలని నేను కోరుతున్నా. నేను ప్రతిపక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు కండి. ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరికి ఓటేయాలని, ఎవరు బాగా పనిచేస్తారని ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు తేల్చుకుందాం. ఇప్పుడే తొందరపాటు అవసరం లేదు. అనవసరమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు, అయోమయానికి ప్రజలను గురి చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటి కూడా ఒకటొకటే నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ హామీలన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ప్రజలు కాంగ్రెస్ పార్టీని 5 సంవత్సరాలు పాలించడానికి అధికారం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఎవరికి ఏ రకమైన అనుమానాలు అవసరం లేదు, ఆశపడవద్దు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల మధ్యకి వెళ్తుంది, ప్రజా సమస్యలు పరిష్కరిస్తుంది, ప్రజల ఆశీర్వాదం పొందుతుంది. ఎవరికి కూడా ఏ రకమైన ఆశలు అవసరం లేదు, ఆశలు పెట్టుకుని ఆగబాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కేరళ రాష్ట్రం వయనాడు నుండి 4 లక్షల పైచీలకు మెజార్టీతో గెలుపొందారు. మేమందరం కూడా వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. దేశానికి వారి అవసరం ఉన్నది. గాంధీ వారసురాలుగా, ఇందిరాగాంధీ వారసురాలుగా దేశానికి వారి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారికి తోడుగా ప్రియాంక గాంధీ గారు కూడా ప్రజల మధ్య ఉండడానికి ఒక చక్కటి అవకాశం వచ్చింది. తప్పకుండా ప్రియాంక గాంధీ రాక, ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీ రాక కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పడం కూడా నాకు ఎలాంటి సందేహం లేదు. చెప్పడం కాకుండా ప్రేమ శాతము 17 లోపల ఉంది. 2 కిలోమీటర్లు ఎక్కువ తీసుకునే సందర్భంగా ఉంటే తప్పకుండా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటారు. నాకు ఈ రోజు వరకు ఎక్కడి నుంచి ఏ రకమైన కాంప్లైంట్ రాలేదు. ఒకవేళ కాంప్లైంట్ వస్తే తప్పకుండా స్పందిస్తాం. రైతులకు అండగా ఉండే ప్రభుత్వం ఇది, రైతు ప్రభుత్వం ఇది, రైతు సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం. రైతులు దోపిడీకి గురవుతుంటే చూస్తూ ఊరుకోమనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సరే, డిఈ ఆఫీస్ లో కూడా స్టేషన్ ఏర్పాటు చేయడం. డిఈ ఆఫీస్ అయితే మంజూరైంది కానీ డిఈ ఆఫీస్ కు భవనం లేదు. ఆ విషయాన్ని ఎన్పిటిసిఎల్ దృష్టికి తీసుకొచ్చినప్పుడు, సిఎండి గారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు ప్రస్తుతం ఉన్న 132/33 kV సబ్ స్టేషన్ ప్రాంగణంలో డిఈ ఆఫీస్ నిర్మాణానికి 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించిన ఏ ప్రాంతాల్లో అయితే లో వోల్టేజ్ సమస్య ఉందో ఆ ప్రాంతాల్లో కొత్తగా సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి. చిల్పూర్ మండలంలో కొండాపూర్ విలేజ్ లో 33/11 kV సబ్ స్టేషన్ మంజూరైంది. అదేవిధంగా
జఫర్గఢ్ మండలంలో సాగరం కేంద్రంగా 33/11 kV సబ్స్టేషన్ మంజూరైంది. ఇంకోటి రఘునాథ్పల్లి మండలంలో ఉచ్చపల్లి కేంద్రంగా 33/11 kV సబ్స్టేషన్ మంజూరైంది. అంటే కొత్తగా 3 సబ్స్టేషన్లు మంజూరైనాయి. ఒక డి ఆఫీస్ భవనానికి కూడా నిధులు మంజూరైనాయి. మొత్తంగా 8 కోట్ల రూపాయలు డి ఆఫీస్ నిర్మాణానికి, కొత్తగా 3 సబ్స్టేషన్ల నిర్మాణానికి 8 కోట్ల రూపాయలు ఎన్పిటిసి మంజూరు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. త్వరలోనే వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడం జరుగుతుంది. ఇంకా ఇది కాకుండా రాయగూడెంలో, ధర్మసాగర్ మండలం రాయగూడెంలో 33/11 సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణం పూర్తి అయింది. అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది. దాన్ని కూడా కమిషన్ చేయవలసిన అవసరం ఉంది. ఆ రకంగా ఈ మధ్య కాలంలోనే ఈ 1 year లోపట్లోనే మనము 4 సబ్స్టేషన్లు అదనంగా తెచ్చుకున్నాం. విద్యుత్ సరఫరా మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా మన జనగామ జిల్లాలో 220/132 kV సబ్స్టేషన్ ఒకటి కొత్తగా నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నారు. అది స్టేషన్ కన్పూర్ నియోజకవర్గంలో లేదా పాలకుర్తి నియోజకవర్గంలో ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ దొరికితే అక్కడ అది నిర్మాణం చేయాలని ఆలోచించుకొని ఎన్పిడిసి వారు ఉన్నారు. 220 kV సబ్స్టేషన్ నిర్మాణం కొరకు కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మనకు ఎస్డిఎఫ్ కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టేషన్ కన్పూర్ నియోజకవర్గానికి ఒక 10 కోట్ల రూపాయలు మంజూరైనాయి. ఆ 10 కోట్ల రూపాయలు కొన్ని సిసి రోడ్స్ కు, కొన్ని డ్రైన్స్ కు, కొన్ని స్కూల్స్ కు, కొన్ని వాటర్ స్కీమ్స్ కూడా మంజూరు ఇవ్వడం జరిగింది. మంజూరు ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఎస్డిఎఫ్ కింద ఒక 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు ఇచ్చారు. ఆ 10 కోట్ల నిధులను వేరియస్ వర్క్స్ కొరకు ప్రతిపాదించి శాంక్షన్ ప్రొసీడింగ్స్ కూడా తీసుకున్నారు. దాంట్లో చాలా వరకు పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు. దాదాపు 5-6 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంతవరకు స్టార్టే కాలేదు. మంజూరు ఇచ్చి దాదాపు 6 నెలలు దాటిపోయింది. 6 నెలలు దాటిపోయిన తర్వాత కూడా చాలా వరకు పనులు మంజూరు కాలేదు. కనీసం అగ్రిమెంట్స్ కూడా చేసుకోలేదు. చాలా పనులకు అగ్రిమెంట్స్ కూడా చేసుకోలేదు. ఏ పనులకైతే అగ్రిమెంట్స్ కాలేదో, ఏ పనులైతే ప్రారంభం కాలేదో అందులో కొన్నింటిని క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎవరు ముందుకు రాకపోతే. దాన్ని మాడిఫై చేస్తూ ఎక్కడైతే డిమాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే కమ్యూనిటీ హాల్స్ అడుగుతున్నారో వాళ్ళకు దాదాపు 1 కోటి రూపాయల విలువైన ఒక 10 కమ్యూనిటీ హాల్స్, ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ 10 లక్షల రూపాయలు చొప్పున నియోజకవర్గంలో 10 గ్రామాలకు మనము కమ్యూనిటీ హాల్స్ రూపాయలతో 10 గ్రామాలలో ఒక్కొక్క కమ్యూనిటీ హాల్ 10 లక్షల రూపాయలు చొప్పున అదనంగా కొత్తగా మంజూరు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా పెద్దపెండ్యాల గ్రామంలో మెయిన్ రోడ్ వైడనింగ్ చేయడానికి, సీసీ రోడ్ వేయడానికి 1,76 లక్షల రూపాయలు మంజూరు వచ్చింది. జీడబ్ల్యూఎంసీ నుంచి 1 కోటి రూపాయల దాకా ఫండ్స్ వచ్చింది. అంటే మన కార్పొరేషన్ నుంచి కానీ, లేదా కుడా నుంచి కానీ, ఎస్డిఎఫ్ నుంచి కానీ, లేకపోతే ఇతర సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి వీలైతే అక్కడి నుంచి ఫండ్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు జనగామ జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ కింద ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ కూడా వచ్చాయి. హన్మకొండ జిల్లాకు 18 కోట్లు, జనగామ జిల్లాకు 15 కోట్ల రూపాయల వరకు ఎన్ఆర్ఈజిఎస్ కింద శాంక్షన్స్ వచ్చాయి. ఈ 2 జిల్లాల పరిధిలో స్టేషన్ కన్పూర్ నియోజకవర్గం ఉన్నది. దాని నుంచి కూడా ఒక 10 కోట్ల రూపాయల వరకు మనం గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, అంగన్వాడీలు కానీ, సీసీ రోడ్స్ కానీ పెట్టుకునే అవకాశం ఉన్నది. దాన్ని కూడా ఈ రోజు ప్రతిపాదన తయారు చేస్తున్నాం. అదొక 10 కోట్ల రూపాయలు మనం గ్రామాలలో, ప్రధానంగా గ్రామాలలో సీసీ రోడ్లు తీసుకునే అవకాశం నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొత్తంగా ఎన్ఆర్ఈజిఎస్ కింద ఒక 10 కోట్ల రూపాయలు,
కూడా నుంచి కోటి 76 లక్షల రూపాయలు, అదేవిధంగా ఎస్డిఎఫ్ నుంచి ఒక కోటి రూపాయలు, కార్పొరేషన్ నుంచి ఒక 80 లక్షల రూపాయలు, ఎలక్ట్రిసిటీ ఎన్పిడిసిఎల్ నుంచి దాదాపుగా ఒక 4 కోట్ల రూపాయలు. ఈ రోజు దాదాపు 17 నుంచి 18 కోట్ల రూపాయల విలువైన పనులకు మనం శాంక్షన్స్ తెచ్చుకున్నాం. అవి మీ ద్వారా నియోజకవర్గ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక ప్రధానంగా భారత రాష్ట్ర సమితి ప్రతిరోజు ధాన్యం కొనుగోలు జరగడం లేదు. ధాన్యం